సంవత్సరాలుగా ముఖ్యంగా 2 దశాబ్దాలుగా ముఖ్యంగా మీడియా ముందు మీకు ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చామంటే మీరు గిరిజన ప్రజల కష్టాలను గుర్తించి మీరు మీ మాధ్యమాల్లో మీరు పెట్టకపోయినంటే మీ పత్రికల్లో పెట్టకుండా ఉండుంటే ఈరోజు ఈ న్యూస్ కూడా బయటకు వచ్చేది కాదు. సో ముందుగా ఈ సమస్యని బయటికి వెలికి తీసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే మీ యాజమాన్యానికి పాత్రికేయులకి స్పందించే జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిసారి చదవటం గత 2 దశాబ్దాలుగా బాధ కలగటం, అలాగే ఇక 2017లో కూడా పోరాట యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు మన్యం ప్రాంతాలంతా తిరుగుతున్నప్పుడు ప్రజల వాళ్ళు కష్టాలు సుఖాలు బాధలు అర్థం చేసుకునేవాడిని. సో ఒకసారి మనం వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వాటికి రోడ్లు సమస్యలు ఏమున్నాయి, నీటి సమస్యలు ఏమున్నాయి, అలాగే పట్టాల సమస్య ఏముందని మాట్లాడుతూ ఉంటే దాంట్లో క్రమంగా ఈ ముఖ్యంగా నాకు ఏమనిపించిందంటే ఈ డోలీలతోటి చాలామంది ఇంకా కిందకి దిగటం, సరైన మెడికల్ ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్స్ చాలా కష్టంగా ఉన్నాయి. ఈవెన్ 1 కోటి 2 కోట్లు తీయాలన్నా కానీ చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సమస్య ఏముందంటే ఒక రోడ్డు ఇదేకయ్యే రోడ్డు ఖర్చు అర్బన్లో చేస్తే కనీసం 5-6 వేల మందికి పనిచేస్తుంది. ఇక్కడ రోడ్డు కేవలం మానవతా దృక్పథం, ఇక్కడ ఓట్ల కోసం కావాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ ఈరోజు 110 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం. ఈ రోజున ఈ 105.33 కోట్లు, దీంట్లో పంచాయతీరాజ్ నుంచే నరేగా నిధుల నుంచి 72.20 కోట్లు, పంచాయతీ నుంచి 33.13 కోట్లు ఖర్చు దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చాం ఈ రోజున. ఇది ఓట్ల కోసం, ఎందుకంటే ఇక్కడికున్న జనాభా చాలా పల్చగా ఉండదు. అంటే దాదాపు ఇక్కడ 420 పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా కానీ గ్రామాల వరకు 2612 తాండాలు కానీ చిన్న చిన్న కుగ్రామాలు కానీ ఉన్నాయి. సో ఇది సహజంగా ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి ఏం ఆలోచిస్తారంటే మాకు ఇక్కడ ఓట్లు పడవు కాబట్టి ఇక్కడ దృష్టి సారించాల ఎన్ని దశాబ్దాలు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రిగా కేంద్ర సర్కార్ నడుపుతున్న నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాం. మన ముఖ్యమంత్రి గారితో దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మీరు ఉన్న ఆర్థిక పరిస్థితులు మేము అర్థం చేసుకోగలం, కొంచెం మీరు సహకరించే నిధులు కొంచెం ఇవ్వాలి అంటే ఆయన పెద్ద మనసుతోటి దాదాపు 49 క్రోర్స్ ముందస్తుగా కొన్ని 24 పంచాయతీలకి కనెక్ట్ అయ్యే రోడ్ని ముందస్తుగా మంజూరు చేశాం. ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా కేంద్ర పథకాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ జన్మన్ పథకం కింద, అలాగే ప్రత్యేకంగా కొన్ని ట్రైబ్స్కి, వల్నరబుల్ ట్రైబ్స్కి అందేలాగా కొన్ని పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ముందు దీనికి కావాల్సిందల్లా నేను ఒకటి చెప్పి మనసున్న చోట మార్గం ఉంటుందని. అందుకని ఉన్న పథకాలన్నింటినీ అన్నింటినీ క్రోడీకరించుకొని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చాం. నిన్న ప్రోగ్రాం ఒకటి, ఈరోజు మటుకు ఇవి 72 గ్రామాలు కానీ 72 ఆవాసాలు కానీ 4369 మంది జనాభా ఇక్కడ. ఈ అనంతగిరి మండలం వనకోట గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతో 5.5 కిలోమీటర్ల మేరకు 5,56,00,000 అంచనాతో తార్ రోడ్డు నిర్మాణానికి ఈ రోజున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మేము ఈ పనులు చేయడానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అలాగే దీనివల్ల 249 మంది జనాభా దీనికి లబ్ధి పొందుతారు. మీరు ఊహించుకోండి, ఖర్చు పెట్టేదేమో 5.5 కోట్లు, దాదాపు 6 కోట్లు, కానీ జనాభా మటుకు 200. కానీ ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ నడుపుతున్న ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఓట్ల కోసం చేయట్లేదు, మేము ప్రజల కోసం పనిచేయడానికి మేము ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి మేము దీన్ని తీసుకున్నాం. ఇది ఓట్లకి సంబంధం లేదు, ప్రజలు బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చాం. సో మీ అందరూ కూడా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకి మీరు వచ్చి మీరు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టోలీ రహిత ప్రాంతంగా మీరు చిత్రించడానికి చూస్తున్నారు. అవునండి. ఏదైనటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు అంటే ముందస్తుగా ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్తే, ఒక్కొక్క ఆవాసానికి వెళ్తే అంటే 20 మంది 20 కుటుంబాలే ఉన్నాయి. మీరు వెళ్తే
కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రకృతిని కాపాడే పరిరక్షకులు వాళ్ళని కరెక్ట్గా కాపాడుకుంటే వాళ్ళ ప్రకృతిని కాపాడేస్తారు. సో అందుకనే మేము ఇందాక మాట్లాడుతున్నానంటే ఒక 20 కుటుంబాలు ఉంటే ఒక చిన్నపాటి ఆవాసంలో అక్కడ కావాలంటే ఒక 2 హోమ్ స్టే లాగా మీరు కానీ ఇవ్వగలిగితే మన టూరిజం భాగం కూడా తీసుకురావచ్చు దీనికి. దానివల్ల మీకు కూడా 20 పంచాయతీ మీ ఆవాసానికి కూడా మీ కుగ్రామానికి కూడా మీకు కొంత లబ్ధి ఉంటుంది. అలాగే నీటి సమస్య ఒకటి నా దృష్టికి వచ్చింది. అలాగే ముఖ్యంగా వాళ్ళకి కూర్చోబెట్టి అంగన్వాడీ కేంద్రాలు లేవని కానీ చాలా వాళ్ళకి ఏమైతే మౌలిక వస్తువులు ఏం కావాలో అవన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. వీటికి ఒక సమగ్రమైన పరిష్కారం వెతకాలి. ఎందుకంటే ఇలా కూర్చోబెట్టి ఇది ఒక ప్రెస్ మీట్లో చెప్పేది కాదు. డోలీ రహిత గ్రామాలు ఉండాలి, మనకి గిరిజన ప్రాంతాలు ఉండాలి. అనుకునే దాంట్లో ముందస్తుగా రోడ్డు వేయటం చాలా కీలకం. ఎక్కడో చోట మీరు అంటే ఇప్పుడు కనెక్టివిటీ, సంపూర్ణ కనెక్టివిటీ ఇది నిరంతరం ఇది మన గత ప్రభుత్వం ప్రయారిటైజ్ చేయాల. వాళ్ళు తాగబోయే నిధుల నుంచి కూడా మీరు ఇంకా ఇంత తాగబోతానికి వచ్చే 10 ఏళ్ళ నుంచి దాని మీద కూడా అదనపు నిధులు వాళ్ళు ఇది మన లోన్స్ చేసుకున్నారు. స్కూళ్ళను ఎయిడెడ్ స్కూల్స్ తాకట్టు పెట్టేశారు. ఋషికొండకేమో కూర్చోబెట్టి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటి చోటుకు వచ్చేటప్పటికి అన్ని అరాకొర పనులు చేశారు. సో మేము వచ్చినప్పటి నుంచి మేము ఏం పెట్టుకున్నామంటే మేము విమర్శించడం కాకుండా మేము ఎంత ఒకసారి ఎందుకు తెలియజేస్తామంటే ఒకసారి మేము పడుతున్న కష్టం కూడా ప్రజలకు తెలియాలి, తద్వారా మీడియా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చెప్తూ ఉంటాం. నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా మేము చాలా ఒక మానవతా దృక్పథంతో మేము అండగా ఉండాలి అని చెప్పి దీన్ని సదుద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాం. సార్, తొలిసారిగా మీరు ఈ యొక్క గిరిజన ప్రాంతానికి వచ్చారని స్థానికంగా ఈ కొండ ప్రాంతంలో ఎవరు రాలేదు. ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా గిరిజనులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కన కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో లేదు, వైసీపీ మాత్రం గెలిచింది. అయినప్పటికీ కూడా మీరు రావడానికి గల ప్రధాన కారణం ఇది ప్రజలు ఎలా నిర్ణయించుకుంటారు ఎవరికి ఓటు వేయాలనేది. ప్రభుత్వం వస్తే మాకు ఏదో చేసి పెడతాను అనుకుంటారు, కానీ అది కూటమి ప్రభుత్వమా లేదంటే అంతకుముందున్న ప్రభుత్వం వాళ్ళకి తెలియదు నిజంగా చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే నేను ముందు నుంచి నా పర్సనల్ కమిట్మెంట్ ఏంటంటే మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది మా బాధ్యత. ఇదే సమస్య ఏముందంటే చాలా మనసిప్పి మాట్లాడే మా మీద ఎక్కువ విమర్శలు ఉంటాయి. హుకుం చేసే వాళ్ళ మీదను అసలు దాడులు చేసే వాళ్ళ మీద ప్రజలు మాట్లాడరు. నేను కోరుకునేది కూడా ఏంటంటే గత ప్రభుత్వం మీరు నమ్మారు, మీకు ఓట్లు వేశారు. వాళ్ళు 5 సంవత్సరాల కాలం ఏం చేయాల. ఈ రోజుకి కూడా గత ఎన్నికల్లో కూడా ప్రజలు వైసీపీకి ఓటేశారు. ఇక్కడ గత ప్రభుత్వానికి ఆ పార్టీకి ఓటేశారు. కానీ వీటిని అధిగమించి రాజకీయాల్లో మేము కోరుకుంటుంది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ హూమ్ దే ఓటు, ఎవరికి ఓట్లు వేసినా మా సమస్య కాదు, కానీ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో వచ్చాయి. ఎందుకంటే ఇది మాకు ఓట్లు వేయలేదు కాబట్టి దూరం పెట్టడం, అభివృద్ధికి దూరం పెట్టడం, అలాంటి చిన్నతనపు మాటలు కానీ చిల్లర ఆలోచన కానీ మాకు లేదు. మాది పెద్ద మనసు ఉంది. ఆ పెద్ద మనసు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు. ఒక నిమిషం చెప్పండి. స్థానిక గిరిజనులతో మాట్లాడడం జరిగింది ముఖాముఖి. అవును, ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారో దానిపై దృష్టి అంటే నేను ఇప్పుడు దీనికి కొత్త మార్గాలు ఎతకాలండి. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు మనకి వాటర్ కన్జర్వేషన్ తెలియట్లా. దానికి కొంత ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల నీళ్లు లేని చోట, నీళ్లు పడని చోట కూడా గాల్లో ఉన్న తేమని ఆధారం చేసుకుని కొన్ని తెరలు లాంటివి కట్టి వాటి ఒక సర్టన్ టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే బయటికి ఇంకా కొండపైకి వెళ్తే ఉన్న గ్రామాలకి మాకు నీళ్లు పడట్లేదు అంటున్నారు. దానికి కొంత ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్న చాలామంది ఉన్నాయి. అంటే తెరలు లాంటివి కడతారు, ఒక ఇనుప తీగలు లాంటివి ఉంటాయి. అవి తేమను పట్టుకుని ఆ తీగలను ఏమంటుంది, ఆ ఇనుప తీగలను పట్టుకొని నీటి జారి అది ఒక ఊట్లాగా వస్తాయి. అలాగా ఒకటి మెడికల్ ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవు, అదొకటి ఆలోచిస్తున్నాం. అలాగే ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ ఒకటి ఉండాలి. పాము కాట్లు కానీ వీటికి కొన్ని జంతువులకు సంబంధించి ముఖ్యంగా పాములకు సంబంధించి అలాంటి దగ్గరలో ఉండాలనేది ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొన్ని కల్వర్ట్స్, కొన్ని కనెక్టింగ్ రోడ్స్ లేవు అనేది తీసుకొచ్చారు మా దృష్టికి. అలాగే జూనియర్ కాలేజ్ 16 ఎకరాల భూమి ఇచ్చినా కానీ జూనియర్ కాలేజ్ లేదు. 5 ఈ మండలానికి సంబంధించి పంచాయతీలకు సంబంధించి అనేది చాలా దృష్టికి తీసుకొచ్చాను. గంజాయిది నేను 2017 నుంచి కూడా నేను చాలా విస్తృతంగా మొత్తం పాడేరు, అరకు నేను పర్యటించాను. నాకు ఉన్నది ఏంటంటే గంజాయి అనేది దాన్ని ఒక ముందు కల్చరల్, ఫస్ట్ ఏదైనా సరే మనం ఒరిస్సా నుంచి కొంతమంది ఇక్కడున్న గ్రామ దేవతలకి ఆ గంజాయిని దేవతలకి ఇది నైవేద్యంగా పెడతారు. ఇది బేసిక్గా ఇది గిరిజన ఆచార వ్యవహారాలు. అందువల్ల గంజాయి సహజంగా దొరుకుతుంది ఇక్కడ. మీరు సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు ఎప్పుడైతే మీరు కమర్షియలైజ్ చేస్తారో,
అది సమస్య. అది వ్యక్తిగతంగా ఇన్ని దశాబ్దాలు వ్యక్తిగతంగా వారి ఆచార వ్యవహారాలకి సంబంధించినంత వరకు వాడకంలో ఉన్నప్పుడు ఇబ్బంది రాల, దాన్ని అక్కడ వదిలేసాం. కానీ దాన్ని కమర్షియల్గా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేద్దామనే స్థాయికి వచ్చేటప్పటికి దాన్ని ఒక మాఫియాలాగా ఏర్పడి దాన్ని ఒక కార్టెల్‌లాగా ఏర్పడితే మటుకు ఖచ్చితంగా అది ఒక సమస్య అయిపోయింది. ఆ గంజాయి మత్తులో పడిపోయి ఇది ఏమైపోతుంది, ఇక్కడ పండించి ఇక్కడి నుంచేమో ఇది ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది, కానీ ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది కానీ పక్క జిల్లాలకి వీటికి, కానీ వచ్చే ఉత్పన్నమయ్యే శాంతి భద్రత సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఇది ప్రతిదీ పోలీసింగ్‌తో కుదరదు. కొంత అదే అక్కడున్న యువ సర్పంచులు కూడా అదే చెప్తా ఉన్నా, కొంత మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి మీరు యువతని. అందుకని వాళ్ళకి మీకేముంది, మీకు ఆదాయం కావాలి, ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు, టూరిజం ఒకటి ఉంది. అందుకు ఈ రోడ్లు వేస్తే టూరిజం ఉంటే దానికి కొంత డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మనం ఇనుప పాదంతో పెట్టేసి మీరు చేయకూడదంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ముందు ప్రత్యామ్నాయ మార్గం, నేను ఆలోచించేది ఎప్పుడు వ్యక్తిగతంగా ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ద లా అనేది నేను గాఢంగా నమ్మేవాడిని. సో దట్స్ వాట్. థ్యాంక్ యూ.